మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను అల్వాల్ బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యల పరిష్కారం, కేంద్రం నుంచి నిధుల సేకరణలో ఎమ్మెల్యే విక్రమార్కుల్లా కృషి చేస్తున్నారని తెలిపారు. రైల్వే వలయ సమస్యలు, ఆర్యూబీ పనులపైన చర్చకు సిద్ధమని, అవాకులు చవాకులు పేలితే సహించబోమని బీజేపీ నేతలను హెచ్చరించారు. అంటే ఈ ఆర్యూబీల గురించి కానీ దీని గురించి కానీ అవగాహన ఉందో లేదో అనే మాకు డౌట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ప్రజల్లో ఉంటూ ఫస్ట్ ఆయన పని చేయాలి అనుకున్నది మెయిన్ గా ఈ మల్కాజ్గిరి ప్రాంతం అంతా కూడా ఈ రైల్వే దిగ్బంధంలో ఉంది. దీన్ని మనం తొలగించుకొని ప్రజలకు అందరికీ కూడా మన వీళ్ళందరినీ కూడా దీని నుంచి రిలీజ్ చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో ముందుకెళ్తూ ప్రతి ఒక్క రైల్వే మేనేజర్స్ వాళ్ళందరూ కూడా కలవడం జరుగుతుంది. వాటితో పాటు మమ్మల్ని తీసుకెళ్లి ప్రతి దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. నిన్న వాళ్ళు అన్నారు, సరే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అని. ఫండ్ ఎవరు అనేది ముఖ్యం కాదు, గ్రౌండ్ లెవెల్లో ఎవరు ఫండ్ చేస్తున్నారు, వాటికి ఉన్న అడ్డంకులు అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎన్ఓసీలు ఏవైతే అవసరం ఉన్నాయో వాటికి ఎవరైనా వాళ్ళు ఎవరైనా వెళ్ళారా వాళ్ళ పార్టీ నుంచి. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఏవైతే ఎన్ఓసీస్ అవసరం ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ నుంచి అవన్నీ తీసుకురావడం జరుగుతుంది. మరియు ఇంకా ఏవైతే ఆర్యూబీస్ కి అవసరం ఉంటాయో ఆయన లెవెల్లో ఆయన పనిచేస్తూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వర్క్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. కానీ ఈ బీజేపీ నాయకులు అందరూ కూడా అదంతా కనిపించట్లేదు. మరి వాళ్ళు అంటే కళ్ళు మూసుకున్నారా లేకపోతే చూడాలనుకోవట్లేదా నాకు అర్థమైతలేదు. అంటే ఈ